ఆ జవాబు విన్న తర్వాత జడ్జి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోతాడు. మరి ఏంటా జవాబు? ఒకరోజు కోర్టుకు ఒక సీనియర్ సిటిజన్ జంట విడాకుల కోసం వస్తారు. లాయర్ల వాదోపవాదాలు నడుస్తూ ఉంటాయి. అలా లంచ్ టైం అవుతుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఆ కేసు ఉంటుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఒకడ కూర్చొని ఉంటారు. భర్త భార్యతో కొంచెం ఏమన్నా తినవే, ఎందుకంటే నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి, మధ్యాహ్నం టాబ్లెట్లు ఉన్నాయి కదా, టాబ్లెట్లకు టైం అవుతుంది అంటాడు. అప్పుడు భార్య, నువ్వు కూడా టాబ్లెట్లు వేసుకోవాలి కదా, మీరు కూడా ఏమన్నా తినండి అంటుంది. అది వింటున్న లాయరు, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెండ్లయ్యి అని అడుగుతాడు. అప్పుడు భర్త 46 సంవత్సరాలు అవుతుంది అంటాడు. 46 కాదు, ఈ జనవరి వస్తే 45 సంవత్సరాలే, అన్నీ మర్చిపోతారు, అన్నీ మతిమరుపే అంటుంది మురిపంగా భార్య. వీళ్ళను జడ్జి గమనిస్తూ ఉంటాడు. కేసు ప్రారంభం అయ్యాక ఆ జడ్జి అడుగుతాడు, ఏంటయ్యా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉంది, మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు ఈ వయసులో అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మాకు చాలా సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక కూతురు పుట్టింది. దాన్ని ఎంతో గారాబంగా పెంచాము. ఎంతో రంగరంగ వైభవంగా ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేశాము. మా ఆస్తంతా దానికి అప్పచెప్పాం కూడా. కానీ అది మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు. మమ్మల్ని గెంటేసింది. దానికి దూరంగా ఎక్కడికో పోయి కాయ కష్టం చేసుకొని ఇద్దరం బతుకుతున్నాము. ఇన్ని రోజుల తర్వాత నా కూతురికి కిడ్నీ పాడయింది. ఇప్పుడు దానికి కిడ్నీ ఇస్తానని ఈ తల్లి తయారైంది. నాకు కోపం వస్తుంది. మనల్ని పట్టించుకొని మన పిల్లకు ఇప్పుడు ఇది కిడ్నీ ఇస్తదట. అందుకే నేను దానికి విడాకులు ఇస్తున్నాను. విడాకులకు భయపడైనా అది కిడ్నీ ఇవ్వడం మానేస్తుందని నా ఆశ అంటాడు. ఆ చిడిచి ఏమీ మాట్లాడలేక కొంచెం సేపు మౌనంగా ఉండిపోతాడు. అతనికి ఏం తీర్పు ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే తల్లి ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఏ ప్రేమకు కూడా వెలకట్టలేడు. ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకు భర్త ఉండడు, ఇద్దరు పిల్లలు. చాలా నిరుపేదరాలు. పాపం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షాపులో కొంచెం ధరలు తక్కువగా ఉంటాయని అక్కడికి నడిచి వెళ్ళి సామాను తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే ఒకరోజు సామాను తెచ్చుకొని సామాను మొత్తము సర్ది డబ్బులు లోపల పెట్టుకుంటూ ఉంటే ఆమెకు ఒక 30 రూపాయలు ఎక్కువగా కనబడతాయి. అప్పుడు అర్థమవుతుంది షాపతను పొరపాటుగా 30 రూపాయలు ఎక్కువగా ఇచ్చాడని. తెల్లవారే ఆ 30 రూపాయలు తీసుకొని షాపు తెరవక ముందే షాపు ముందట ఉంటుంది. షాపతను షాపు తెరుస్తూ, ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వచ్చావు, ఏం కావాలి అంటాడు. నాకేమీ వద్దండి, నిన్న మీ షాపులో సామాన్ తీసుకెళ్ళాను, 30 రూపాయలు ఎక్కువగా వచ్చాయి, అవి తిరిగి ఇద్దామని వచ్చాను అంటుంది. ఆ షాపతను ఆశ్చర్యపోయి ఆ 30 రూపాయలు తీసుకొని, ఎక్కడ ఉంటావమ్మా నీవు అని అడుగుతాడు. నేను కైలాస్ నగర్ 5వ వీధిలో ఉంటాను అని చెప్తుంది. ఆశ్చర్యపోయి, ఏంటమ్మా 3 కిలోమీటర్ల దూరం నుండి నడిచి వచ్చి ఈ 30 రూపాయలు ఇచ్చావా, నాకైతే తెలియదు కదా నీకు ఈ 30 రూపాయలు ఇచ్చినట్టు, ఎందుకమ్మా తెచ్చిచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కదా, నేను ఇవ్వాలి కదా, మా వారు ఎప్పుడు చెప్తాడు, ఎవ్వరి సొమ్ము మనం ఆశించకూడదు, అది తప్పు, పైన పరమేశ్వరుడు ఉంటాడు, అన్నీ చూస్తాడు అని చెప్తుంది. ఆమె వెళ్ళిపోయాక ఆ షాపతను వెంటనే గల్లపెట్టె నుండి ఒక 1000 రూపాయలు తీసుకొని తను హోల్సేల్ దుకాణానికి, తను సామాన్ తెచ్చే హోల్సేల్ దుకాణానికి వెళ్తాడు. ఆ హోల్సేల్ దుకాణంలో, మొన్న నేను మీ దగ్గర సామాన్ తీసుకున్నప్పుడు నాకు ఒక 1000 రూపాయలు ఎక్కువగా వచ్చినాయండి అని చెప్పి సేటుకు తిరిగిస్తాడు. ఆ సేటు, మనకు లక్షలలో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, ఈ 1000 రూపాయలు ఒక లెక్కన, నేనైతే ఏర్పాటు చేయలేదు, గుర్తు కూడా పట్టం కదా, ఎందుకు తిరిగిచ్చావు అంటాడు. అప్పుడు ఆ షాపతను, మీరు గుర్తుపట్టరు కానీ నాకు తెలుసు కదా, నేను మిమ్మల్ని మోసం చేస్తే ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడా, ఆ పరమేశ్వరుడు, పైనున్న పరమేశ్వరునికి అన్నీ తెలుసు, అతడు అన్నీ చూస్తూ ఉంటాడు అంటాడు. ఆ హోల్సేల్ షాప్ అతడు విచారంలో పడతాడు. వెంటనే అతడు తన గల్లపెట్ట నుండి ఒక 5 లక్షలు తీసుకొని ఒకరింటికి పరిగెడతాడు. వాళ్ళింటికి వెళ్ళి, అమ్మ, మీ ఆయన చనిపోకముందు ఒక 5 సంవత్సరాల కింద నాకు ఒక 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. నేను ఆ డబ్బులతో వ్యాపారం ప్రారంభించి చాలా ఎదిగాను. కానీ అతనికి ఆ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈరోజు అది వడ్డీతో 6 లక్షలు అయిందమ్మా, తీసుకో అంటూ ఆమె చేతిలో 6 లక్షల రూపాయలు పెడతాడు. ఆవిడ ఎవరో కాదు, ఆ 30 రూపాయలు తిరిగి ఇచ్చిన ఆవిడే. చూశారు కదండి, ఆమె చేసిన మంచి తిరిగి తిరిగి ఆమెకు 6 లక్షల రూపంలో తిరిగి వచ్చింది. అందుకే ఎప్పుడూ మంచి చేస్తే ఆ పైనున్న పరమేశ్వరుడు చూస్తాడు.
మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. ఆ మన నిజాయితీ మనకు శ్రీరామ రక్ష.